జై సీతారాం. ఒక కొడుకు తల్లి రుణం కొంతవరకైనా తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది? యువకులే కాదు, యువతులు కూడా బ్యాంకులో ఒక అకౌంట్ తెరిచి తన జీతం తన అకౌంట్లో పడిన వెంటనే తల్లి అకౌంటుకు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆమె కూడా ఆ తల్లి స్వంతమే, ఆ తల్లి ఆస్తే. అదే ఆ కూతురు ద్వారా ఆ తల్లి మహిళా సాధికారత. ఆ తల్లే తాను కష్టపడి సంపాదించిన ధనానికి నిజమైన రక్షకురాలు. తల్లికి ఏమైనా అవసరం ఉంటే ఖర్చు పెట్టుకుంటుంది, అవసరం లేకపోతే అలానే దాచి ఉంచుతుంది. ఆ ధనం తల్లి జీవించినంతకాలం ఆమె ఆధీనంలోనే ఉండాలి. ఆ యువతికి వివాహం జరిగిన తరువాత కూడా ఆమె సంపాదన తల్లి అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చెయ్యాలి, భర్తకు ఇవ్వకూడదు. భార్య అవసరాలు తీర్చవలసిన బాధ్యత ఎప్పుడైనా ఎక్కడైనా భర్తదే. ఆ మాత్రం చేయలేకపోతే వాడెందుకు? భర్తకు తన మీద తప్ప తన సంపాదన మీద హక్కు లేదు, ఉండదు. యువతులు తమకు అన్నదమ్ములు లేకపోతే తమ తల్లిదండ్రులను కూడా తమ అత్తమామలతో పాటు తమతో కలిసి నివసించేలా అగ్రిమెంట్ చేసుకోవాలి. కొంతమంది యువకులు తాము పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య వల్ల తాము ఎంతగానో ప్రేమించే తల్లిని దూరం చేసుకోవలసి వస్తుంది అనే కారణంతో పెళ్లి చేసుకోవడమే మానుకుంటున్నారు. అటువంటి యువకులకు తమ తల్లి గురించిన బెంగ తప్పుతుంది, నిర్భయంగా పెళ్లి చేసుకోగలుగుతారు. ఒక తల్లికి తాను కని పెంచి ప్రయోజకుణ్ణి చేసిన తన కొడుకు సంపాదన దుర్వినియోగం కాకుండా నియంత్రించగలిగే అధికారం ఆ తల్లి మహిళా సాధికారత. కొడుకు దారి తప్పి చెడు అలవాట్లకు పోకుండా నియంత్రించగలిగే అధికారం ఆ తల్లి మహిళా సాధికారత. తన కన్న కొడుకు సంపాదన ద్వారా తాను గౌరవంగా బ్రతికే అధికారం ఆ తల్లి మహిళా సాధికారత. అంతేకాదు, కొడుకుకు ఉద్యోగం వచ్చింది, అప్పుడే పెళ్లి చేస్తే మమ్మల్ని వదిలిపెట్టి పెళ్ళాం వెంటబడి బయటికి వెళ్ళిపోతాడు, ఇంకా మా మొహాలు చూడడు, అటువంటి వాడి పెళ్లికి తొందరపడడం ఎందుకులే, అడిగినప్పుడు చూద్దామని అభద్రతా భావంతో ఎంతో మంది తల్లులు తమ కొడుకుల పెళ్లిళ్లను ఏళ్ల తరబడి వాయిదా వేస్తున్నారు. తల్లి మహిళా సాధికారత కారణంగా ఆ అభద్రతా భావం తొలగిపోతుంది. కొడుకు తనను మోసం చేసి పెళ్ళాం వెంటబడి ఇల్లు వదిలి వెళ్లిపోడనే ధైర్యం ఆ తల్లికి కలుగుతుంది. కొడుకు పెద్దవాడయ్యాడు, స్వంత కాళ్ల మీద నిలబడి సంపాదిస్తున్నాడు కనుక వాడికి త్వరలో పెళ్లి చెయ్యాలి అనే ఆలోచన ఆ తల్లికి వస్తుంది. జై హింద్, జై సీతారాం.